సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత మన అభిప్రాయాలు ప్రపంచానికి తెలియజేయాలంటే ఒక్క క్లిక్ చాలు. ఆ అభిప్రాయాలు భవిష్యత్తులో మనకు ఎన్నో వివాదాలను కూడా తెచ్చిపెడుతుంటాయి, ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో. ఇప్పుడు అచ్చం అలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది హీరోయిన్ సమంత. చలపతిరావు నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్ లో అన్న ఒక మాట సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఆయన మాటల మూలంగా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది సెలబ్రిటీలకు చుక్కలు కనబడుతున్నాయి. అలాంటి సెలబ్రిటీల లిస్ట్ లో సమంత కూడా చేరిపోయింది. చాలా మంది ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియా వేదికగా సమంత మౌనంగా ఉండటంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఎందుకు స్పందించటం లేదు? ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు నేనొక్కడినే సినిమా అప్పుడు రిలీజ్ అయిన ఒక పోస్టర్ స్త్రీలను కించపరిచేలా ఉందంటూ అంతలా రియాక్ట్ అయి మహిళలకు బ్రాండ్ అంబాసిడర్ అన్న రేంజ్ లో పేరు తెచ్చుకున్న సమంత నాగచైతన్య సినిమా ఆడియో ఫంక్షన్ లో చలపతిరావు చేసిన వ్యాఖ్యల పైన కానీ, అక్కడ అది విన్న వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ పైన కానీ ఎందుకు స్పందించటం లేదు అని అడుగుతున్నారు. తప్పు పక్కనోడు చేస్తే ఒకటి, మనోడు చేస్తే ఒకట, వాట్ ఈస్ దిస్ శామ్ అంటూ సమంతపై రకరకాల కమెంట్లతో విరుచుకుపడుతున్నారు. సినిమా పోస్టర్లపై కాదు, రియల్ ఇన్సిడెంట్స్ పై స్పందించండి అంటూ సెటర్లు విసురుతున్నారు. నాగ చైతన్యతో పాటు అక్కడున్న వాళ్ళందరూ ఆయనన్న మాటలకు నవ్వారు. ఇప్పుడు అడిగితేనేమో 5 minutes ల్యాగ్ అని చెబుతున్నారు. ల్యాగ్ షో మొత్తం ఉండాలి కానీ ఆ ఒక్క సందర్భంలోనే ఉండదు కదా అంటూ లాజిక్లు వెతుకుతున్నారు. అయినా మహిళల ఆశాజ్యోతి అని చెప్పుకునే సమంత నాగ చైతన్య సినిమా ఫంక్షన్ లో జరిగిన ఈ రచ్చపై అస్సలు స్పందించకపోవడం బాధాకరం అంటూ సమంతను ప్రశ్నిస్తున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా అడుగుతున్న సమంత మాత్రం సైలెన్సే సమాధానంగా భావిస్తున్నట్లుంది. మరి సమంత రియాక్ట్ అవుతుందో లేదో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం.